ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరి మమ్మలను మా కుటుంబాలను ఇంతవరకు మరి ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా బ్రతకకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మిగిలిన మా శేషజీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధముగా, పవిత్రంగా జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని, మీ చిత్తమైతే దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రీస్తు సంఘ స్థాపన ఎలా జరిగింది. క్రీస్తు సంఘ స్థాపన ఎలా జరిగింది అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. క్రీస్తు సంఘ స్థాపన ఎలా జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సమాజంలో ఏదైనా ఒక సంస్థ స్థాపించాలని ఎవరైనా అనుకున్నారనుకోండి, సంస్థను ఏదైనా స్థాపించే ముందు వారు ఏం చేస్తారంటే ఆ సంస్థ యొక్క లాభ నష్టాల గురించి ముందుగా సమాజానికి తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో మా సంస్థలో మీరు జాయిన్ అయితే మీకు ఇన్ని లాభాలు ఉంటాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఆ సంస్థ గురించి పబ్లిసిటీ చేస్తారు. ఏమండి, ఇదిగో మా సంస్థలో ఇన్ని రాయితీలు ఉంటాయి, ఇన్ని మీకు ఎక్కడ ఏ సంస్థలోని దొరకనటువంటి చక్కని సదుపాయాలు మా సంస్థలో ఉన్నాయని చెప్పి ఆ సంస్థ యొక్క గొప్పతనం గురించి సమాజానికి చాటి చెప్తూ ఉంటారు. అలాగే ఒక హాస్పిటల్ పెడుతున్నారనుకోండి కొత్తగా, అక్కడ కూడా హాస్పిటల్ గురించి, అందులో ఉండే ఆ ఎక్విప్మెంట్స్ గురించి కానివ్వండి, అక్కడ దొరికే మంచి వైద్యం గురించి సమాజానికి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఈ ఏరియాలో ఎక్కడా లేనటువంటి స్పెషాలిటీ మా హాస్పిటల్లో ఉంది అని చెప్పి చక్కగా ఆ హాస్పిటల్ గురించి సమాచారాన్ని సమాజానికి అందిస్తూ ఉంటారు. అలాగే ఒక స్కూల్ పెట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా కూడా పబ్లిసిటీ చేస్తారు. ఒక రెస్టారెంట్ పెట్టాలన్నా కూడా ఆ రెస్టారెంట్లో ఏమేమి దొరుకుతాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా సమాజానికి పబ్లిసిటీ చేస్తారు. ఫ్లెక్స్లు పెడతా ఉంటారు, పాంప్లెట్లు పంచుతూ ఉంటారు, పార్సల్స్ అంటిస్తూ ఉంటారు. అంతెందుకు, మనమే ఉన్నాం. మనం సభలు పెట్టాలనుకోండి, సభలు పెట్టే ముందు మనం ఏం చేస్తాం, మనం కూడా ఫ్లెక్స్లు పెడతాం, పోస్టర్లు అంటిస్తాం, అలాగే పాంప్లెట్లు కూడా పంచి పెడతాం, అనౌన్స్మెంట్ కూడా చేస్తాం, అంటే పబ్లిసిటీ చేస్తాం. అవునా? అంటే ఈ సమాజంలో ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు పబ్లిసిటీ చేస్తారు. ఉదాహరణకి ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎలక్షన్ జరిగే ముందు ఏం చేస్తారు, ఆ పార్టీ నాయకుడు ఎవరు, ఆ పార్టీ గుర్తేంటి అని చెప్పి ఆ పార్టీకి మనం ఓటేయాలంటే ఏ నెంబర్లో బటన్ నొక్కాలి, ఇవన్నీ కూడా ముందుగా పబ్లిసిటీ చేస్తారు. అలాగే దేవుడు కూడా క్రీస్తు సంఘాన్ని స్థాపించే ముందు క్రీస్తుకు పూర్వం ఉండే ప్రవక్తల ద్వారా పబ్లిసిటీ చేశాడు, తెలియజేసుకుంటూ వచ్చాడు. ఎలా తెలియజేశాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం.
సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి. దావీదు గారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. నీ దినములు తీసారా? సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నాతాను అనే ప్రవక్తకి దర్శన రూపంలో దావీదు గారికి తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమండి? నీ దినములు సంపూర్ణములగినప్పుడు అంటే నువ్వు చనిపోయే ముందు, ఏమండి, నువ్వు చనిపోయే ముందు నేనేం చేస్తానంటే నీ రాజ్యాన్ని ఏం చేస్తాను, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. అంటే దావీదు గారి సంతానం నుంచి వచ్చే వారికి రాజ్యాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. అతడు అంటే దావీదు గారి గర్భాన్ని పుట్టినటువంటి వ్యక్తి దేవుని నామ ఘనత కొరకు ఏం చేస్తాడట, ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. రాజ్య సింహాసనం ఎలా ఉంటుందట, నిత్యముగా స్థిరపరుస్తాడట. అంటే ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాటలు? ఏమండి? సొలొమోను గారి కోసమా, యేసుక్రీస్తు వారి కోసమా? బాగా వినాలి. దావీదు గారి కుమారుడు ఎవరు? ఏమంటే సొలొమోను గారా, యేసుక్రీస్తు వారా? సొలొమోను గారే. ఏమండి? అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాటలు సొలొమోను గారి కోసము, అలాగే యేసుక్రీస్తు వారి కోసం కూడా. ఎందుకంటే దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టించింది ఎవరు? సొలొమోను గారే. ఏమండి? అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఒక మందిరం కట్టారు. ఏంటది? ఆత్మ సంబంధమైన మందిరం. సొలొమోను గారు భౌతిక సంబంధమైన మందిరం కడితే యేసుక్రీస్తు వారు ఏ మందిరం కట్టారు? ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టారు. ఇక్కడ అతని రాజ్యము నిత్యముగా స్థిరపరచుదును అంటున్నాడు. సొలొమోను గారి రాజ్యం నిత్యము ఉందా? మరి లేదు. మరి ఎవరి రాజ్యం నిత్యము ఉంది? యేసుక్రీస్తు వారి రాజ్యం ఇప్పటికే ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? క్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఉంటుంది. కాబట్టి అతని రాజ్యము నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతో మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును. ప్రియమైన దేవుని పిల్లరా, నిత్యము స్థిరమగును అని చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి కూడా. కేవలం సొలొమోను గారి గురించి అనుకుంటున్నారు చాలామంది. ఇది యేసుక్రీస్తు వారి గురించి కూడా. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త. ఈ మాట యేసుక్రీస్తు వారి గురించా కాదా అనేది ఒకసారి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు మరి దావీదు గారి కుమారుడా కాదా అని చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లారు. లూకా గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడట?
తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు సింహాసనమును ఎవరికి ఇస్తాడట దేవుడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇస్తాడట. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. అంటే యేసుక్రీస్తు వారు దావీదు గారి కుమారుడుగా పిలవబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి మరి క్రీస్తుకు పూర్వమే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆయన ఒక సంఘాన్ని స్థాపించబోతున్నాడని, అది నిత్యము ఉంటుందని ప్రవక్తల ద్వారా క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే దేవుడు తెలియజేసుకుంటూ వచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడిని గ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఎవరి కోసం? ఏమండి, యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టలేదు అప్పటికి. క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది. ఏమండి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడిని గ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు, దానికి వృద్ధియు అంటే దేనికి? రాజ్యభారానికి. రాజ్యభారమునకు ఏం కలుగుతుందట? వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము, ఆ పదం చాలా ఇంపార్టెంట్. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. చూసారా, యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, అది నిత్యం ఉంటుంది అనే సంగతి క్రీస్తుకు పూర్వం నుంచే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే. ఏదో సడన్గా యేసుక్రీస్తు వారు అప్పటికప్పుడు వచ్చి ఒక రాజ్యాన్ని, ఒక సంఘాన్ని స్థాపించలేదు. క్రీస్తుకు పూర్వం నుంచే, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే తెలియజేశాడు. మీకు కొన్నే చూపిస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. ఏమండి, అలాగే మొన్నటి వారం మనం చూసాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. ఏమంటే, ఆ రాజుల కాలంలో తండ్రి అయిన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదు. అంటే క్రీస్తుకు పూర్వం నుంచే క్రీస్తు సంఘ స్థాపన గురించి దేవుడు ప్రవక్తల ద్వారా పబ్లిసిటీ చేసాడా లేదా? చేసుకుంటూనే వచ్చాడు. అలాగే మొదటి శతాబ్దంలో చాలా మంది చేత మళ్ళీ పబ్లిసిటీ చేయించాడు ఇదే సంఘం కోసం, రాజ్యం కోసం. రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. బాప్తిస్మిచ్చి యోహాను మీ అందరికీ తెలుసు కదా. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమని ప్రకటిస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములయందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చారట. ఆ దినములయందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం సమీపించడం అంటే పరలోకానికి వెళ్ళే రాజ్యం, పరలోకానికి వెళ్ళే
రాజ్యం స్థాపించబడబోతోంది అని అర్థం. పరలోక రాజ్యం అంటే పరలోకానికి వెళ్ళే సంఘం స్థాపించబడబోతోంది. అది ఈ లోక రాజ్యాలతో సంబంధం లేనిది. ఏమండి, పరలోక రాజ్యం సమీపించబోతోంది అంటే సంఘం గురించి బాప్తిసం ఇచ్చి యోహాను గారు పబ్లిసిటీ చేస్తున్నారు యేసుక్రీస్తు వారి కంటే ముందు. కనుక మీరు ఏం చేయాలి? మారు మనసు పొందులని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యం అంటే పరలోకానికి వెళ్ళే రాజ్యం. అది ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యమే సంఘం. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను గారి తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ప్రకటించారు ఈ పరలోక రాజ్యం గురించి. అది కూడా మనం చూడగలిగితే ఇదే మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. యేసుక్రీస్తు వారు కూడా అదే ప్రకటిస్తున్నారు చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి, మీ మనసు మార్చుకోండి, మీ ప్రవర్తన సరి చేసుకోండి. ఇదిగో సంఘం స్థాపించబడబోతుంది, ఆ సంఘంలో సభ్యత్వాన్ని పొందుకోండి అని చెప్పి మొదటి శతాబ్దంలో కూడా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాడు. ఏమండి, అలాగే ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 12. యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట, బాప్తిస్మిచ్చి యోహాను దినముల మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొనంట పరలోక రాజ్యం ఏమవుతుంది? ఏమండి, పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. అంటే బలాత్కారులు అంటే ఈ లోకంలో భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్న వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యంలోనికి మారు మనసు పొంది వచ్చేస్తున్నారు. అనేక మంది భ్రష్టత్వంలో ఉన్నవారు, దుష్టత్వంలో ఉన్నవారు, మూర్ఖత్వంలో ఉన్నవారు, భయంకరమైన బ్రతుకుతున్న వారు అందరూ కూడా యేసుక్రీస్తు వారి మాటలు విని మారు మనసు పొంది ఆయన రాజ్యంలోనికి అనేక మంది బలాత్కారులు అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఆయన రాజ్యంలోకి ఎవరు వస్తున్నారు? బలాత్కారులు అందరూ కూడా వస్తున్నారు. బలాత్కారముగా పట్టబడుచున్నది అని చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం ప్రకటించారో చూస్తారా? మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 6-7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులకి తెలియజేస్తున్నారు. మరి శిష్యులు ఏం చేశారు? శిష్యులు కూడా అనేక గ్రామాలకు వెళ్ళారు, అనేక పట్టణాలకు వెళ్ళారు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా ఏం చేశారు? ప్రకటించారు. యేసుక్రీస్తు వారికి ప్రారంభంలో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 70 మంది శిష్యులు ఉన్నారు. 70 మంది శిష్యులు ఏం చేశారో చూస్తారా? లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. లూకా గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటే ఏర్పాటు చేసుకుని తాను వెళ్ళబోయే ప్రతి ఊరికి ఇద్దరిద్దరినిగా తనకంటే ముందుగా పంపించాడంట. వాళ్ళు వెళ్ళి ఏం ప్రకటిస్తున్నారో చూస్తారా? 9వ వచనం నుంచి చూడండి 11వ వచనం వరకు అదే అధ్యాయంలో. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి. దేవుని రాజ్యమన్నా పరలోక రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే. ఏమంటే దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారి మిమ్మల్ని చేర్చుకొనకపోయిన యెడల మీరు దాని
వీధులలోనికి పోయి మీ పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పాను. అంటే పాత నిబంధనలో ప్రవక్తల దగ్గర నుంచి మనం ఆలోచిస్తే, క్రొత్త నిబంధనలో అపోస్తుల దగ్గర నుంచి, యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి అందరూ కూడా దేని గురించి పబ్లిసిటీ చేశారు, దేని గురించి ప్రకటించారు అంటే ఇదిగో క్రీస్తు స్థాపించబోయే సంఘం గురించి పబ్లిసిటీ చేశారు. పరలోక రాజ్యమన్నా దేవుని రాజ్యమన్నా సంఘము అని అర్థం. యేసుక్రీస్తు వారు కూడా శాస్త్రులతో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. ఆ మాట కూడా మనం చూడగలిగితే మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. శాస్త్రులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. అంటే సంఘాన్ని ఏం చేస్తున్నారు? మీరు మూసేస్తున్నారు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు. అంటే సంఘంలోకి మీరు చేరరు, చేరేవారిని చేరనివ్వరు అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. సంఘం గురించి మనం చెప్తున్నాం అనుకోండి, ఇదిగో ఇది వాక్యానుసారమైన సంఘం, ఇది క్రీస్తు స్థాపించినటువంటి సంఘం, ఇది పరలోకానికి ఎత్తబడే సంఘం అని ఈ క్రీస్తు సంఘం గురించి చెప్తున్నాం అనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించకుండా వాళ్ళు అలాగే చెప్తారు. క్రీస్తు సంఘం వాళ్ళు అదంతా అబద్ధ బోధ, తప్పుడు బోధ అని మన గురించి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదిగో వాక్యానుసారమైనటువంటి క్రీస్తు సంఘంలోకి చేరకుండా, అనేక మందిని కూడా చేరనివ్వకుండా ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యాన్ని, సంఘాన్ని ఏం చేస్తున్నారంటే మూసేస్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళరా, సత్యాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని అంగీకరించకుండా, సత్యాన్ని స్వీకరించకుండా, సత్యంలో కొనసాగకుండా అనేక మందికి ఆటంకపరుస్తున్నారు. అనేక మందిని క్రీస్తు సంఘంలో చేరకుండా చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక ఇది ఎప్పటి నుంచి అంటే మొదటి శతాబ్దం నుండే. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనివారు. సంఘంలో వాళ్ళు ప్రవేశించరు, ప్రవేశించాలని చూసే వాళ్ళని కూడా ఆటంకపరుస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మొదటి శతాబ్దంలో అపోస్తులు, యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో సంఘం గురించి ప్రచారం చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక మాట మనం చూడగలిగితే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మార్కు గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారి శిష్యులతో పలుకుతున్నటువంటి అద్భుతమైన మాట. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచి వరకు మీలో కొంతమంది ఏం చేయరు? మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యం అంటే సంఘం స్థాపించబడబోయే వరకు మీలో కొంతమంది మరణించరు అని చెప్తున్నారు. ఒకవేళ క్రీస్తు సంఘం స్థాపించబడకపోతే అప్పటి వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేయాలి? బ్రతికుండాలి. అంటే అపోస్తులు అందరూ చనిపోయారు అంటే సంఘం ఏమై ఉండాలి? స్థాపించబడి ఉండాలి. మరి స్థాపించబడిందా? దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం, క్రీస్తు సంఘం బలముతో మరి వచ్చిందా అనేది మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. బలముతో దేవుని సంఘం, క్రీస్తు సంఘం స్థాపించబడిందా అనేది చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పటికి యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన లేచారు. 40 రోజుల పాటు అనేక మందికి కనిపించారు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు
అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వాళ్ళందరి మీదకి ఏమొచ్చిందట? ఏమండి? బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారి మీదకి వచ్చిందట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఏమొచ్చిందంట? మళ్ళీ వాళ్ళ మీదకి గొప్ప ధ్వని రావటమే కాదు, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అగ్ని జ్వాలలు వచ్చాయట వారి మీదకి. ఎవరి మీదకి? అపోస్తుల మీదకి. అపోస్తులు అందరూ కూడా ఒక మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు కదా, అప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏమైందట? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే, ఇదేమి అన్నారట. ఆశ్చర్యపోయారంట ఆ రోజుల్లో. ఏమండి? ఆ రోజు అందరూ ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నారు అపోస్తులు. ఏం చేస్తున్నారంటే ప్రతి దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ కూడుకున్నారట. వారందరికీ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుని యొక్క గొప్ప కార్యాలు వారి వారి భాషల్లో వివరిస్తున్నారట. ఏమండి? ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనతో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి? ప్రతి ఒక్క భాషతోటి కూడా దేవుని యొక్క కార్యాలు వివరిస్తున్నారట. అప్పుడు కొంతమంది అపహాస్యం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే మద్యం సేవించారు అంటున్నారు కొంతమంది. ఏమండి? కొంతమంది మద్యం సేవించి ఇలా మాట్లాడుతున్నారని అపహాస్యం చేసినప్పుడు అపోస్తుల్లో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అప్పుడు క్రీస్తు శిలువ త్యాగం గురించి వివరిస్తారు. ఎవరి గురించి? ఇదిగో యేసుక్రీస్తు వారు మనందరి కోసం మరణించారు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన పాప విమోచకుడు, ఆయనే మెస్సయ్య అని ఎప్పుడైతే వివరించుకుంటూ వచ్చేసరికి వాళ్ళందరూ ఏమంటున్నారు చూస్తారా? ఇదే 2వ అధ్యాయం 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎప్పుడైతే పేతురు గారు వాళ్ళందరికీ కూడా మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు, ఈ వాగ్దానం మనందరికీ దూరస్తులందరికీ చెందుతుందని ప్రకటించారో వెంటనే ఏం చేశారంట? అతని వాక్యం అంగీకరించిన వారందరూ ఏం చేశారట? బాప్తిసం పొందిరి. ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారట. ప్రారంభ సంఘం ఆరంభమైంది ఎప్పుడు? పెంతెకొస్తు పండగ దినాన్న. ఎప్పుడైతే సంఘం ఆరంభించబడిందో 3,000 మంది బాప్తిసం పొందారట. ముందుగా అపోస్తులు 12 మంది, 12 మంది తర్వాత 3,000 మంది, 3,000 మంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. తర్వాత ఎంతమంది చేర్చబడ్డారు చూస్తారా? ఇదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4:4 వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. ఓన్లీ పురుషుల సంఖ్య చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే స్త్రీల సంఖ్య చెప్పట్లేదు. ఇంచుమించు
5,000 ఆయన, ముందు 3,000 మంది, తర్వాత 5,000 మంది, అలా 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 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? సుమారు 450 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏమండి? ఆ రాజ్యంలో, ఆ సంఘంలో ఎంతమంది చేర్చబడుతున్నారు? వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది చేర్చబడుతూనే ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘం గురించి ప్రకటించబడుతూనే ఉంది. ఎప్పటి నుంచి? క్రీస్తుకు పూర్వం ప్రవక్తల దగ్గర నుంచి, మొదటి శతాబ్దంలో అపోస్తుల దగ్గర నుంచి, క్రీస్తు దగ్గర నుంచి ఈనాటి వరకు అనేక మంది సువార్థికులు కూడా ఈ సంఘం గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. అనేక మంది ఈ సంఘంలో చేర్చబడుతున్నారు. బాగా వినాలి అందరూ కూడా. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. తమిళనాడులో హీరో విజయ్, మీ అందరికీ తెలుసు కదా. అతను పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు, జస్ట్ 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి మొన్న రీసెంట్గా ఏమైపోయాడు? ఆయన సీఎం అయిపోయాడు. ఏమండి? 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఎవడైనా సీఎం అవ్వగలడండి? ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన పార్టీ పెట్టింది 2 సంవత్సరాల క్రితం అయినా ఆయన 1990లోనే ఒక చారిటీ, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తమిళనాడు మొత్తం అనేక గ్రామాలకి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. తెలుసా మీకు? 1990, 2026 ఇది. ఏమండి? 90 నుంచి ఆయన ప్రతి గ్రామానికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు సైలెంట్గా చేసుకుంటూ వచ్చాడు. ఇదిగో ఇప్పుడు పోటీ చేశాడు, సీఎం అయ్యాడు. అవునా? అతను సీఎం అవడానికి ముందు ఏం జరిగింది? ఎంతో గ్రౌండ్ వర్క్ జరిగింది. అవునా? ఎంతో పబ్లిసిటీ జరిగింది, ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ క్రీస్తు సంఘం ఏర్పడడానికి కూడా ముందు ఏం జరిగింది? ఎంతో పబ్లిసిటీ జరిగింది, ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో సూచక్రియలు జరిగాయి, ఎన్నో మహత్కార్యాలు జరిగాయి. అన్నీ జరిగిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారి సంఘాన్ని అపోస్తలుల ద్వారా స్థాపించాడు. ఆ స్థాపించబడినటువంటి ఆ సంఘంలోకి అనేక మంది ఈరోజు ఏమవుతున్నారు? చేర్చబడుతున్నారు. ఈ క్రీస్తు సంఘం స్థాపించబడడానికి ముందు ఏం జరిగింది? చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. అందులో ప్రవక్తలు ఉన్నారు, అందులో అపోస్తలులు ఉన్నారు, అందులో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. ఆ సంఘం గురించి అనేక మంది పబ్లిసిటీ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఆయన సంఘాన్ని, ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 వాక్యపఠనం చేసుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చిన తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి, రాజ్యం అంటే సంఘమును తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనందరము కూడా ఏ రాజ్యంలో ఉండాలి? ఏ సంఘంలో ఉండాలి? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో ఉండాలి. ఆ సంఘాన్ని మాత్రమే క్రీస్తు 2వ రాకడలో తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సంఘ స్థాపన జరగడానికి ముందు ఎంతో గ్రౌండ్ వర్క్ జరిగింది. దాని వెనక ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది అపోస్తలులు ఉన్నారు, మరి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అలాగే ఈనాటికి ఎంతోమంది సువార్థికులు కూడా ఆ సంఘ స్థాపన జరిగిన తర్వాత కూడా మరి దానికోసం అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది సంఘం గురించి తెలుసుకుని సంఘంలోకి చేర్చబడుతున్నారు. చేర్చబడిన తర్వాత అపోస్తలుల బోధలో కొనసాగుతూ ఉన్నారు. కనుక క్రీస్తు సంఘమే భూమి మీద వాక్యానుసారమైనటువంటి సంఘం. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ సంఘం కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కోసమే ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ఆ సంఘంలో చేర్చబడి ఆ సంఘంలో అపోస్తలుల బోధలో కొనసాగిన వారికి మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ సంఘంలో బాప్తిసం తీసుకోలేని వారికి, ఆ సంఘంలో చేర్చబడలేని వారికి, ఆ సంఘంలో అపోస్తలుల బోధలో కొనసాగిన వారికి పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరిదిగో ప్రభువా, ఇప్పటి వరకు క్రీస్తు సంఘ స్థాపన ఎలా జరిగింది అనే విషయాల మీద
మరి కొన్ని మాటలు మీ పిల్లలకు వివరించాను తండ్రి. మరి విన్న మాటలు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా అర్థం చేసుకుని గ్రహించుకుని తండ్రి అందరూ కూడా సత్యంలో కొనసాగటానికి సహాయం చేయండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేరి అపోస్తుల బోధలో కొనసాగి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.